మధ్యప్రదేశ్లో వేపలతో పళ్ళుతోముతున్న మీ జయమ్మ మనవడు. ఇక ఈ మెడలో కండం ఏంటంటే, నేను లాస్ట్ టైం కుంభమేళాకి అటెండ్ అయినప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జయమ్మ మనవడు యూట్యూబ్ ఛానల్. నేను మీ జయమ్మ మనవడిని, అంటే మీ ఊరోడు, మీలో ఒకడు. విషయం ఏంటంటే, ఈరోజు నేను నార్త్ సైడ్ అయితే వచ్చాను. మా బాబాయ్ దగ్గర వర్క్ చేసే వర్కర్ది మ్యారేజ్ అయితే ఉంది. సో మా బాబాయ్ వెళ్తా, నువ్వు కూడా రావచ్చు కదా మ్యారేజ్ కి, నీకు కంటెంట్ దొరికింది కదా. నార్త్ సైడ్ అక్కడో పల్లెటూరు, నువ్వు ఫస్ట్ టైం ఇలా నార్త్ సైడ్ మ్యారేజ్ కి అటెండ్ అయితే వాళ్ళు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు ఏంటి, దీన్ని క్యాప్చర్ చేసి నీ ఆడియన్స్ చూపించవచ్చు కదా అని చెప్పేసి అయితే అడిగాడు. నాకు కూడా ఐడియా నచ్చింది. సో నేను కూడా అసలు వెళ్దాం, అసలు ఫస్ట్ టైం నార్త్ వాళ్ళ మ్యారేజ్ ఎలా ఉంటది ఏంటి, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి అయితే నేను రావడం జరిగింది. బయలుదేరాం మేము. నైట్ 10:30కి విజయవాడలో ట్రైన్. మేము రిజర్వేషన్ బుక్ చేసుకుందామంటే అవి టైంకి దొరకలేదు. కానీ మేము జనరల్ ఎలాగలా మా లక్ బాగుండి ఖాళీలు అయితే వచ్చాయి. విజయవాడ నుంచి జబల్పూర్ అయితే వెళ్ళాలి. జబల్పూర్ నుంచి సింగరౌలి అని చెప్పేసి ఇంకొక ఏరియా ఉంటుంది. ఆ సింగరౌలి ఏరియాలో ఒక పల్లెటూరులో పెళ్ళి అయితే జరిగిద్ది. కానీ విజయవాడ టు జబల్పూర్ ఏంటంటే మాకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే దొరకలేదు, మిస్ అయిపోయాము. ఇక అక్కడ నుంచి విజయవాడ నుంచి ఎట్రాసి అని చెప్పేసి ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి అయితే వచ్చేసాము. ఎట్రాసిలోకి రాగానే కూడా మా లక్ ఏంటంటే ఇక్కడ కూడా మాకు ట్రైన్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ట్రైన్ ఎక్కబోతున్నాం ఇప్పుడైతే. ఇక ఎట్రాసి నుంచి జబల్పూర్ అయితే వెళ్ళాలి. వెళ్ళి జబల్పూర్లో మళ్ళా అక్కడ జబల్పూర్ నుంచి మేము రిజర్వేషన్ అయితే ఉంది ట్రైన్ టికెట్స్. అక్కడ నుంచి అయితే వెళ్ళి మనం ఆ సింగరౌలిలో ఉన్న మ్యారేజ్కి అయితే అటెండ్ అవుదాం. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ట్రైన్ అయితే ఎక్కుదాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కాను. చూడండి, ట్రైన్ అంతా ఖాళీగా అయితే ఉంది. హాయ్ చెప్పు బాబాయ్. 4 o'clock ల్యాండ్ అయిపోయి తొందరగా వచ్చేసి అయితే మేము ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కాము. ఇక ఇక్కడ నుంచి నైట్ 9 కల్లా మేము జబల్పూర్ అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి 11కి అయితే మాకు సింగరౌలికి ట్రైన్ ఉంది. ట్రైన్ ఎక్కేసి ఇంకా సరదాగా వెళ్ళిపోవడమే. ఇక ఈ మెడలో కండం ఏంటంటే, నేను లాస్ట్ టైం కుంభమేళాకి అటెండ్ అయినప్పుడు ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఈ మెడలో కండం వేసుకొని అయితే రావడం గమనించాను. సో మనం కూడా నార్త్లో కలిసిపోయినట్టు ఉంటామని చెప్పేసి నేను కూడా ఈ కండం అయితే మెయింటైన్ చేస్తున్నాను మెడలో. ఫ్రెండ్స్, చిప్స్ ప్యాకెట్ అయితే తింటున్నాను. మీరు అనుకోవచ్చు, అంటే మీరు అనొచ్చు చిప్స్ ఎందుకు తింటున్నాను, కొంచెం మంచి ఫుడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఫుడ్ విషయంలో మాత్రం టార్చర్ కనిపించింది ఫ్రెండ్స్. ఉదయం మొత్తం ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా టార్చర్ కనిపించింది. ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి ఆ స్టేషన్లో బనానాసు, తర్వాత 2 బిస్కెట్ ప్యాకెట్స్, ఒక కూల్ డ్రింక్, 1 లీటర్ బాటిల్ వాటర్ తీసుకొని అలా అడ్జస్ట్ అయిపోయాం. ఇంకా తప్పట్లా ఏదో ఒకటి అని చెప్పేసి ఇదిగోండి ఈ బింక్ ప్యాకెట్ అయితే తింటున్నాను. చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా స్టేషన్ వస్తే. స్టేషన్లో ఫుడ్ అయితే మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకుండా భయ, అసలు బాగోదు ఆ స్టేషన్లో ఫుడ్. అది ఫుడ్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఏదో ఒకటి తినేద్దామని చెప్పేసి ఉద్దేశంతో అయితే ఎక్కాము. కానీ ఇక్కడ చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక మాట చెప్పింది, అరే ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వటం ఏమి ఉండదు, ఏది పడితే అదే తినేయాలమ్మా, ఏది దొరికితే అదే తినేయాలి, అది ఫుడ్ విషయంలో ముందు ఉండాలి, గొడవల విషయంలో వెనకెక్కడో ఉండాలని చెప్పేసి అయితే చెప్పింది. సో ఫుడ్ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ట్రైన్ ఎక్కగానే తినడానికి ఏం లేక ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కగానే మాకు అమ్ముతా కనిపించింది అవే శనగల భయ్యా. మన సైడ్ గుగ్గిళ్ళు అంటాం కదా, సేమ్ ఆ గుగ్గిలకి యూజ్ చేసే శనగలే వీళ్ళు నీళ్ళల్లో నానబెట్టి ఆ పచ్చి శనగల్లోనే ఉల్లిపాయలు, తర్వాత సంథింగ్ రకరకాల మసాలా కారాలు ఇవన్నీ వేసి ఇచ్చారు. తింటుంటే భయ్యా నిజం చెబుతున్నా, ఇదేంట్రా ఈ టేస్ట్ అని కొంచెం వేడిగా అనిపించింది. ఇంకా మన వల్ల కాదు అని చెప్పేసి దాన్ని పడేయటం జరిగింది. ఆ నెక్స్ట్ సమోసా వాడు ఏం చేశాడంటే, నిన్న ఎప్పుడుదో సమోసాలు కూడా తీసుకొచ్చి ఈరోజు సమోసాల్లో మిక్స్ చేసి ఇచ్చాడు. అది తినంగానే ఇంకా వర్ణాతీతం, అంత దరిద్రంగా ఉంది. దాన్ని కూడా తీసేసి పడేసాము. మీకు ఒకవేళ మీరు ఎప్పుడైనా నార్త్ సైడ్ జర్నీస్ చేస్తే మీ జయమ్మ మనవడు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం కేర్గా ఉండండి. మనం ఎక్స్పెక్ట్ చేసే ఫుడ్ అయితే ఇటు సైడ్ ఉండదు. సో మీరు ముందు నుంచే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని రావటం కానీ సంథింగ్ అలాంటివి అయితే ట్రై చేయండి. నేను చెప్తున్నాను భయ్య, నార్త్ సైడ్ ఫుడ్ అలవాటు లేకపోతే తినడం మాత్రం చాలా అంటే చాలా కష్టం.
రాశ్రీ లాభం ఏంది అది అంటే ఎందుకు తింటారు? అది వాళ్ళ ఫస్ట్ కాడ నుంచి అలవాట. అడిగి విటమిన్ ఈ అది వాళ్ళకి మొదటి నుంచి అలవాట. बहुत साल से खा रहा है, 20 साल हो गया खाते हुए। 20 ఫ్రెండ్స్, మన ఈ బస్ ఎక్కి అయితే పెళ్లి జరిగే ఊరికైతే వెళ్తాము. ఆ ఊరి నేమ్ ఏంటంటే బిహార్పురి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ బస్ టైర్ అయితే పంచర్ అయింది. సో పంచర్ షాప్ దగ్గర అయితే పంచర్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ నార్త్ సైడ్ పల్లె వెలుగులు అంటే ఇంకెలాగే ఉంటాయి ఫ్రెండ్స్. విలేజెస్ కూడా అంతా ఇక్కడంతా ఫారెస్ట్ ఏరియా అనుకుంటా. ఎక్కడ చూసినా కానీ కొండలు, గుట్టలు, చెట్లు అంతా ఉన్నాయి. మనం విలేజెస్లో, మన ఊర్లో, మన పల్లెటూరులో పల్లె వెలుగులు చూస్తాం కదా, ఇంకా ఇటు సైడ్ పల్లె వెలుగులు అయితే ఇంక ఎలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి మెడికల్ స్టోర్ అని చెప్పేసి. ఇటు సైడ్ అంతా ఏంటంటే డెవలప్మెంట్ అనేది అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా. చూడండి, చాలా లోపలికైతే వచ్చాము. ఇంకా 20 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. ఏవైతే ఈ మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, అంటే మెయిన్ ఏరియాస్, అక్కడ నుంచి చాలా అంటే చాలా లోపలికి వచ్చాము. దగ్గరగా ఒక 50 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మొత్తం అయితే ఇది అటవీ ప్రాంతం లాగా ఉంది. ఇక్కడ అసలు డెవలప్మెంట్ అని అయితే లేదు. నేను బస్సులో వస్తున్నా కదా, బస్సులో వస్తుంటే దారి పొడుగు మొత్తం ఇలాగే ఉంది. నేను చూసా కదా, కొంచెం అంటే కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు కూడా ఏంటంటే మామూలుగా మన పల్లెటూరులో చూసుకుంటే ఇల్లులు అనేవి పక్కన ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఇల్లుకి చాలా అంటే చాలా దూరం అయితే ఉందంటే గ్యాప్ బాగా ఉంది. విషయం ఏంటంటే అదే జర్నీలో వచ్చాం కదా, పేస్ట్ అవి అయితే తెచ్చుకోలేదు. ఈ యాప్ తెచ్చే మనకి
ఈ ఆపలతోనే మొహం కడుక్కోవాలి. ఆ ఊరుగా ఊరు వచ్చి స్టేట్ కానీ స్టేట్ వచ్చి ఇలా ఆపలతో మొహం కడుక్కోవటం ఇదంతా చాలా అంటే చాలా క్యూరియస్గా ఉంది. నేను ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకున్నానంటే మనం ఏదైనా ఒక కొత్త థింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు మనకు ఒక చిన్న క్యూరియాసిటీ ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఈ వీడియో ద్వారా నేను అదే చెప్పాలనుకున్నాను. మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ టైం ఉండే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఒక చిన్న ఉత్సాహం కానీ దాన్ని నేను ఈ వీడియో ద్వారా చూపించడానికి అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. మధ్యప్రదేశ్లో వేపలతో పళ్ళు తోముతున్న మీ జయమ్మ మనవాడు. ఇదిగోండి ఎక్కడైతే దించేసి వెళ్ళాడు. ఓకే, ధన్యవాद भाई. नया महिमा ठीक है भाई. आपको भूख लग रहा है क्या चला है बोलो बोलो मेरा फोन बिहार पर है ना. हाँ हाँ इधर कुछ जाने के लिए अभी पार करना है अभी दिख रही है. ఫ్రెండ్స్ ఎట్టకేలకి సంతోషాల ఊరికైతే వచ్చేసాము. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. అసలు వీళ్ళూరు రావడానికి మాకు ఎంత కష్టమైందంటే ఒక మినీ అడ్వెంచరే జరిగింది, మామూలుగా కాదు ఫ్రెండ్స్. అబ్బో అసలు ఆ జర్నీ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ లా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ ఆచారం ఎలా ఉంటుంది, ఈ పెళ్లిలో వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళు ఈ పెళ్లిని ఎలా చేస్తారు ఏంటి, తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది, జీవన శైలి, ఇదంతా క్యాప్చర్ చేయడానికి అయితే వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మ్యారేజ్ ని, అవన్నీ అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే రేపు వచ్చే మ్యారేజ్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు తప్పకుండా అయితే చూడండి. చాలా అంటే చాలా ఫన్. అలాగే సంప్రదాయబద్ధంగా అయితే వీళ్ళు మ్యారేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి నాకు సాధ్యమైనంత వరకు, నాకు చేతనైనంత వరకు చాలా మంచిగా అయితే క్యాప్చర్ చేశాను నేను అనుకుంటున్నా. మీరు తప్పకుండా ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి.